ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి భారీగా నిధులు మంజూరు చేసింది. ఏకంగా $1 బిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 8,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది IMF. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్కు మరింత అవకాశం లభించింది. అయితే ఈ ఆర్థిక సహాయం భారత్కు మరింత ముప్పుగా పరిణమించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. IMF ఈ నిధులను విడుదల చేయడానికి కొన్ని షరతులు విధించినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఇది పాకిస్తాన్కు అత్యంత అవసరం. ఈ నిధులతో పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థను కొంతవరకు స్థిరీకరించుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే ఈ డబ్బును పాకిస్తాన్ ఎలా వినియోగిస్తుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ ఈ నిధులను తన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి, ప్రజల అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తుంది. మరికొందరు మాత్రం పాకిస్తాన్ ఈ నిధుల్లో కొంత భాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా ఉపయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారత్తో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో IMF విడుదల చేసిన ఈ నిధులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో భారత్పై పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఈ దాడులకు టర్కీ కూడా సహకరిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో IMF భారీగా నిధులు విడుదల చేయడం పాకిస్తాన్కు మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో భారత్కు మరింత ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకున్నదే జరిగింది. ఎంతో కొంత భారత్ ఈ IMFని ఈ నిధులు విడుదల చేయకుండా ఆపేందుకు ప్రయత్నించింది. కానీ ఏదైతే మనం చూస్తున్నామో పాకిస్తాన్ మొదటి నుంచి కోరుకుంటోంది, అడుక్కుంటోంది మాత్రం తమ దేశంలో ప్రస్తుతం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి IMF ఇప్పుడు ఒకవేళ సపోర్ట్ చేయకపోతే పాకిస్తాన్ అన్నది పూర్తిగా నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని, అక్కడున్న ఆర్థిక సంక్షోభము ఆ తర్వాత ఖచ్చితంగా సివిల్ వార్గా మారే అవకాశం కూడా ఉందనే విధంగా వాళ్ళు చేసిన ప్రజెంటేషన్ ఏదైతే ఉందో దానికి ఇవాళ మానవతా దృక్పథంతోనో లేకపోతే ఇతరతర కారణాలతోనో ఇవాళ IMF అయితే $1 మిలియన్ రిలీజ్ చేయడానికి ఒప్పుకుంది. మొత్తం $7 మిలియన్ సంబంధించిన డిస్కషన్ జరిగింది. $7 మిలియన్ ఇచ్చేందుకు IMF గతంలోనే డిస్కషన్ చేసే నేపథ్యంలో మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈ IMF ఇచ్చిన $1 మిలియన్ అంటే దాదాపుగా 700 కోట్ల డాలర్లకు సంబంధించి, అంటే దాదాపుగా భారత దీని ప్రకారం చూస్తే 8,500 కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళకి అందుతాయి. దీన్ని భారత్ దానికి సంబంధించిన లెక్క ప్రకారం చూస్తే 8,500 కోట్లు అంటే అదే పాకిస్తాన్కు సంబంధించి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సరే, ఎందుకు ఉపయోగించాలి, అసలు అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవి అని చూస్తే ఇది పూర్తిగా ఏదైతే పాకిస్తాన్లో ఉన్న పేదరిక నిర్మూలనకు మాత్రమే వాడాలి. కానీ అక్కడ వాడేది మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఉగ్రవాదులకు, ఉగ్రదాడులకు అవసరమైన ఫండింగ్ లాగా దీన్ని వాడే అవకాశం ఉందని ఓవైపు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అదే సందర్భంలో మరొక కీలకమైన అంశం చూస్తే మాత్రం ఇప్పుడు యుద్ధంలో ఉంది పాకిస్తాన్. ప్రస్తుతం $1 కూడా లేదు, మాకు ఎవరో ఒక సహాయం చేయాలని చెప్పేసి అడుక్కునే పరిస్థితిలో ఉన్న సందర్భం మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో మనం గమనిస్తే పూర్తి స్థాయిలో ఈ డబ్బులని 200% వాళ్ళు యుద్ధానికి వినియోగించే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. కానీ అదే సందర్భంలో పాకిస్తాన్లో పరిస్థితి బాలేదు. ఇవాళ మనము ఉదయం కూడా ఒక వీడియో చూసాము. ఒక లైవ్ షోలో ఒకతను $500 దానికి విరాళం ఇవ్వడానికి సిద్ధపడ్డారు అనగానే అక్కడున్న యాంకర్ కానివ్వండి, అక్కడ టీం మొత్తము కన్నీళ్లు పెట్టుకుంది, ఆనంద బాష్పాలను వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే $500 కూడా గగనమైన పరిస్థితుల్లో 1 కోటి అంటే దాదాపు 8,500 కోట్ల రూపాయలు ఇప్పుడు పాకిస్తాన్ చేతికి చిక్కితే అది ఎలా ఉపయోగిస్తుందన్న విషయంపైన ప్రతి ఒక్కరి అనుమానాలు అలానే ఉంటున్నాయి. అంతేకాకుండా దీన్ని వ్యతిరేకించాల్సిన వివిధ దేశాలు కూడా సైలెంట్గా ఉండడం అన్నది ఎంతో కొంత ఆందోళన క్రియేట్ చేస్తుంటే దీనిలో చాలా కీలకంగా మాట్లాడాల్సిన అమెరికా సైలెంట్గా ఉండడం కూడా టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఏదేమైనా సరే ఈ రోజు వరకు ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా పాకిస్తాన్తో ఏ ఒక్క దేశం కూడా ముందుకు వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది. కేవలం భారత్తోనే అందరూ ఉన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరులో మేము కూడా మీకు తోడుగా ఉంటామన్నట్టుగా మాట్లాడమైతే మనం చూస్తున్నాము. అది ఎంతకాలం కొనసాగుతుంది అన్నది చూడాలి. అదే సందర్భంలో ఇప్పటికే ఆ ఉద్రిక్త పరిస్థితిని తగ్గించేందుకు అవసరమైన
చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికా కానీ చైనా కానీ ఇప్పటికే భారత్ని రిక్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూసాం. బట్ ఓవరాల్గా మనం గమనిస్తే మాత్రం IMF ఇస్తున్న ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రపంచ దేశాలకి అలాగే IMF ఉంటుంది. కాబట్టి అటువైపుగా ఏమైనా చర్యలు తీసుకుంటారన్న ఒక ఆశాభావం అయితే వాళ్ళు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఓవైపు మనం చూస్తున్నాము ఇప్పుడు ఉన్న ఆర్టిలరీ అన్నది ఎన్ని రోజులు ఉంటుంది అన్న విషయం కన్నా ఒకవేళ అది అయిపోతే కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేని సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ప్రజల దగ్గర నుంచి ఈ వార్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసే సిచ్యువేషన్ కూడా మనకు ఉండదు అన్నదైతే మనకు అర్థమవుతున్న నేపథ్యంలో ఏంటి పరిస్థితి, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అన్న దాంట్లో ఒక్కటైతే చాలా క్లారిటీ వస్తుంది. ఈ IMF ఇస్తున్న నిధులను పక్కదారి పట్టించకుండా ఆ దేశంలో ఉన్న పేదరిక నిర్మూలనకి యూజ్ చేసుకుంటే తప్పులేదు, కానీ అదే భారతదేశం మీద యుద్ధానికి వాడితే మాత్రం మనం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. బట్ అదే సందర్భంలో భారత్ ఇవాళ ఓవైపు సైనిక పరంగా కానివ్వండి, మరోవైపు ఆర్థికంగా చాలా బలంగా ఉన్న నేపథ్యంలో భారత్ కోరుకుంటే ఎంత అయినా సరే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇవాళ భారత్లో ఉన్న మిలియనర్లు కానివ్వండి, బిలియనర్ల గాల సంఖ్య ఏదైతే ఉందో అది పాకిస్తాన్ GDP కన్నా ఎక్కువగా ఉందన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ సందర్భంగా ఒకవేళ చూసినా సరే భారత్ కానివ్వండి ఈ యుద్ధంలో భారత్ సంబంధించిన మిగిలిన వాళ్ళందరూ కూడా సహాయం చేయాల్సిన ప్రయత్నమే చేస్తే మనం నిన్న చూసాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ జీతాల్లో నుంచి ఒక నెల జీతాన్ని ఇప్పటికే ఆర్మీకి ఇచ్చిన నేపథ్యంలో ఇలాంటిది ఒకవేళ కంటిన్యూ అయితే భారత్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపాయి వేసినా సరే 140 కోట్ల రూపాయలు మనకు కలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదాని అంబానీ ఇప్పటికే సపోర్ట్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో గతంలో కూడా చూసాం మనము టాటా లాంటి కంపెనీలు వస్తే 1000-2000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి అలా అందరూ ఒకదారిగా చేరితే మాత్రం ఇప్పుడు వాళ్ళకి వచ్చిన నిధులు ఎందుకు పనికిరావు. కానీ IMF తీసుకున్న ఈ నిర్ణయము అక్కడ పేదరిక నిర్మూలన కాకుండా భారతదేశ వినాశనానికి వాడుతుందేమో అన్న భయం అయితే అందరిలో ఉంది. కాబట్టి అది జరగకుండా ఉండాలని మాత్రం మనం కోరుకుందాం. ఏదైతే మనం చూస్తున్నాం ఈ వార్ అప్డేట్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మనం ఇంకొక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏదైతే మనం చూస్తున్నామో వార్కి సంబంధించిన అప్డేట్స్, వార్ నేపథ్యంలో పాకిస్తాన్ మీద భారత్ సాధించే ప్రతి విజయాన్ని మేము